చెయ్యని చెప్పి దేవుడు పేతురుతో చెప్తుంటే పేతురు ఏం చేస్తాడంటే దేవుడు చెప్తున్న అదే పనిగా కళ్ళు భారంతో ఉన్నాయి, నిద్రపోతానే ఉన్నాడు. పేతురు నిద్ర ఏం చేస్తుందంటే పేతురు శోధనలోకి నడిపించింది. తర్వాత యేసుక్రీస్తు అప్పగించబడ్డ తరువాత పేతురు ఏం చేస్తాడంటే ముమ్మారు అబద్ధం ఆడుతున్నాడు. ఇతను యేసుక్రీస్తు శిష్యుడంటే కాదు, నేను ఆయన్ని ఎరగనంటే ఎరగనంటున్నాడు. ముమ్మారు యేసుక్రీస్తు శిష్యుడు నువ్వంటే నేను ఆయన్ని ఎరగనంటే ఎరగనని చెప్పి ముమ్మారు అబద్ధము ఆడుతా ఉన్నాడు. పేతురు నిద్ర ఏం చేస్తుందంటే శోధనలోకి ప్రవేశించింది. అబద్ధం ఆడేటట్లుగా దేవుడంటే యేసు అంటే ఎవరో ఎరుగునని చెప్పి అబద్ధం ఆడేటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్ళింది. ఇది భయంకరమైనటువంటి నిద్ర. మనం కూడా పేతురు లాంటి ఆత్మీయమైనటువంటి నిద్రలోకి మనం వెళితే మనం కూడా ఏం చేస్తామంటే యేసు ప్రభు అంటే ఎవరు ఎరగని వారిగానే ప్రవర్తిస్తూ ఉంటాం. మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మన ఆలోచన ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు అంటే ఎవరో ఆయన నాకు తెలియదు. రక్షింపబడ్డటువంటి మనం ఆ రక్షణను పోగొట్టుకొని శోధనల్లోకి ప్రవేశిస్తాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో పేతురు లాంటి నిద్ర మనము రానివ్వకూడదు. యేసుక్రీస్తు చెప్తున్నా కానీ పేతురు ఏం చేస్తానంటే నిద్రపోతానన్నాడు. అయ్యా మీరు శోధనలోకి ప్రవేశిస్తారు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నా పేతురు ఏం చేస్తానంటే నిద్రలోకే వెళ్తా ఉన్నాడు. పేతురు లాంటి నిద్ర మన జీవితాల్లో రానికూడదు. ఒకవేళ వస్తే మనం శోధనలోకి ప్రవేశిస్తాం. యేసుక్రీస్తు ఎవరో ఎరుగునని మనము చెప్తాం. 3 నిద్రలు చెప్పుకున్నాం మనం. ఒకసారి చెప్పండి. ఒకటి సంసోను నిద్ర, రెండోది యోనా నిద్ర, మూడోది పేతురు నిద్ర, నాలుగో నిద్ర చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 5 నిద్ర. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడి. ఇది 4వది. అయితే పౌలు చాలా భారంతో ఏం చేస్తున్నాడంటే ఆదివారం రోజు రొట్టె విరవడానికి కూర్చున్నప్పుడు పేతురు చాలా భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ అయితేకి ఏం చేస్తున్నాడంటే బాగా జోగి నిద్ర మొత్తం ఉండి కిటికీలో కూర్చొని ఏం చేశాడంటే కిటికీలో నుంచి కింద పడి చనిపోయాడు. అయితేకు నిద్ర. ఒకసారంట ఏసన్న గారు ఒక మీటింగ్లో చాలా భారంతో వాక్యాన్ని చెప్తా ఉందంట. ఒక వ్యక్తి ముందు లైన్లోనే కూర్చొని బాగా నిద్రపోతుంటే అప్పుడు ఆ వ్యక్తిని ఏసన్న గారు చూసి, ఏంది వ్యక్తి, నేను ఎంత అరిసి ఎందుకు ఏసన్న గారు చక్కగా పెద్ద స్వరంతో అరిసి గట్టిగా పాటలు పాడతా చెప్తా ఉంటారు. నేను ఎంత అరిసి ఇంత గట్టిగా ఇంత భారంతో పాడతా వాక్యాన్ని చెప్తా ఉంటే ముందు కూర్చున్న వ్యక్తిని ఈ రకంగా నిద్రపోతున్నాడని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పంట. ఆ వ్యక్తిని బాగా నిద్రపోతున్నాడు, ఒకసారి లేపండి అంటే సరేనని చెప్పి లేపంట. ఏసన్న గారు ఆ నిద్రపోతున్న వ్యక్తిని అడిగాంట, ఏంటి ఎంతగా నిద్రపోతున్నావు, నేను ఎంత అరిసి చెప్తున్నాను, నా అరుపులు కూడా నువ్వు చెవిని పెట్టుకోవట్లేదు, ఎందుకు అట్లా నిద్రపోతున్నావు అంటే ఆ వ్యక్తి అనంట లేచి, అయ్యా పౌలు ప్రసంగం చేస్తుంటేనే అయితేకు నిద్రపోయాడు, మీరు పౌలు గారి కంటే గొప్ప సేవకులు కాదయ్యా, కాబట్టి నేను నిద్రపోతున్నానని చెప్పి చెప్పాయంట. ఇంకా ఏసన్న గారు, ఓ నిద్రపోతా ఏంది అనని, సరే కూర్చోయా అని చెప్పి చెప్పాయంట. అంటే అయితేకు నిద్ర ఏం చేసిందంటే తనకు మరణాన్ని
తీసుకొని వచ్చింది. పౌలెంతో భారంతో సువార్త ప్రకటిస్తున్న అయితేకి ఏం చేస్తున్నాడంటే ఆ నిద్రపోయి కిటికీలో నుంచి కింద పడ్డాడు, చనిపోయాడు. తర్వాత మరలా పౌలు ప్రార్థన చేసి అయితేకును బ్రతికించాడు. కానీ అయితేకు నిద్ర ఏం చేస్తుందంటే మరణాన్ని తీసుకొచ్చింది. ఒకవేళ అయితేకు లాంటి నిద్ర మన జీవితాల్లో ఉంటే మనకి మరణాన్ని తీసుకొచ్చేది. కాబట్టి మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితాన్ని మరణంలోకి తీసుకెళ్ళింది, మన ఈ శరీరాన్ని కూడా మరణంలోకే తీసుకుని వెళ్ళింది. కాబట్టి మన జీవితాల్లో అయితేకు నిద్రను మనము ఇవ్వకూడదు. సంసోను నిద్ర కానీ, యోనా నిద్ర కానీ, పేతురు నిద్ర కానీ, అయితేకు నిద్ర కానీ మన జీవితాల్లోనికి మనము రానికూడదు. వీటన్నిటికన్నా ఇంకొక నిద్ర ఉంది. చదువుదాం చూడండి. ఇందాక మనం చదువుకున్నటువంటి మాటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి ఇందాక మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి మూలగా ఇది ఏం నిద్ర అంటే సంఘం యొక్క నిద్ర. సంఘం కూడా ఏం చేస్తుందంటే నిద్రపోతుంటే పౌలు చెప్తున్నాడు, నిద్రించుచున్నటువంటి నీవు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడని చెప్తున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే నిద్ర నుంచి మేల్కో. సంఘం కూడా నిద్రలోనికి వెళ్తా ఉంటే పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కో. ఈ సంఘం యొక్క నిద్ర ఏం చేస్తుంది అంటే దేశానికి లేదా ప్రాంతాలకు చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది. సంఘము నిద్రపోకూడదు. మనం పాడుకున్న ఒక పాట ఏం పాట అంటే జీవము గల సంఘం. సంఘం ఏం చేయాలి అంటే రక్షించాలి. సంఘము క్రీస్తును కనబరచాలి. సంఘము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఇవేమీ చేయకుండా సంఘం నిద్రలోనికి వెళితే సంఘం ఏమవుతాయి, పరిస్థితులు ఏమవుతాయి అంటే ప్రాంతాలు నశించిపోతాయి, గ్రామాలు నశించిపోతాయి, దేశం నశించిపోతుంది, ప్రజలు రక్షణలోనికి రాలేరు. సంఘం నిద్రపోకూడదు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం సంఘం చాలా నిద్రపోతా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని మేలుకొలుపుతా ఉన్నాడు. సేవకులను హింసించే, లేకపోతే సంఘాన్ని హింసించే, మందిరాలు కూల్చబెట్టో, లేకపోతే ఏదో ఒక దాని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని మేల్కొల్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన సంఘంలో నిద్రకి అంటే భూ సంబంధమైన నిద్ర సంగతి నేను చెప్పట్లేదు. ఆత్మీయంగా ఆసక్తి లేనటువంటి నిద్రపోయేటువంటి స్థితిలోకి సంఘం వెళ్ళకూడదు. అలా వెళితే కుటుంబాలు నశించిపోతాయి, గ్రామాలు నశించిపోతాయి, పట్టణాలు నశించిపోతాయి. ప్రజలు దేవుని భయం లేకుండా నశింపులోనికి వెళతారు. సంఘం మేల్కొని ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళాలి. కాబట్టి మేల్కొని ప్రార్థించే అనుభవం, జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. 5 రకాలైనటువంటి నిద్రలు మన ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. సంసోను నిద్ర కానీ, లేకపోతే యోనా నిద్ర కానీ, పేతురు నిద్ర కానీ, అయితేకు నిద్ర కానీ, సంఘము నిద్రపోయేటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండకూడదు. మెలకువ కలిగి ప్రార్థించే అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. సామెతల్లో కొన్ని వచనాలు చూద్దాం చూడండి. నిద్రపోవటం వల్ల మనకేమొస్తుందో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఒకవేళ మనం నిద్రపోతే కోతకాలమందు నిద్రపోతే మనకేమొస్తుందంటే సిగ్గు అవమానం కలిగింది. ఈ మన ఆత్మీయ జీవితానికి నిద్ర వస్తే మనకేం కలుగుతుందంటే సిగ్గు అవమానం కలుగుతుంది. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఇది కోతకాలం. ఈ కోతకాలంలో మనం నిద్రపోతే మనకి సిగ్గు అవమానం అనేది కలుగుతుంది. మరొక మాట చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం చూద్దాం.
త్రాగుబోతులను త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణము. నిద్రమత్తు ఏం చేస్తుంటే చింపిరి గుడ్డలను మనకి తీసుకుని వస్తుంది. ఒకటి నిద్ర సిగ్గు అవమానాన్ని తెస్తుంది, రెండోది చింపిరి గుడ్డలను మనకి తీసుకొస్తుంది. 20వ అధ్యాయం 13వ వచనం, సామెతలు 20వ అధ్యాయం 13వ వచనం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము, నీవు మేల్కొని ఉండినేళ్ళ ఆహారము తిని తృప్తి పొందుదు. నిద్రపోతే ఏమొస్తుందంటే లేమి వస్తుంది, కరువు వస్తుంది, మనకి అప్పుల సమస్యలు వస్తాయి. నిద్ర నుంచి మనం ఏం చేయాలంటే మేల్కోవాలి. లేమికి భయపడి ఆ నిద్రను మనము నిద్రపోకుండా ఉండాలంట. ఆ వచనంలో ఉంది, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తిని విడుము. ఒకవేళ నిద్రపోతే ఏమొస్తుందంటే లేమి, కరువు, అప్పులు మనకి వస్తాయి. సోమరివాణ్ణి చేను దాటి రాగా అక్కడే ఉన్నాయంటే ముండ్ల తుప్పలు, గచ్చపొదలు, బలరక్కసి చెప్తున్నాను. ఒకవేళ సోమరితనంతో మన నిద్రలోకి వెళితే మన పొలం ఏమైందంటే ముళ్ళ తుప్పలు మొలుస్తాయి. కాబట్టి మనకి నిద్ర అనేది మన జీవితానికి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. ఇది ఈ సామెతల్లో మనం చదువుకున్నటువంటి నిద్రలు భూ సంబంధంగా మనం అలా నిద్రపోయినా మనకేమొస్తాయి, లేమొస్తుంది, సిగ్గు అవమానం వస్తుంది. తర్వాత దేవుని రాజ్యానికి మనము వారసులము కాకుండా తిండిబోతులు, నిద్రబోతులు లేదా ఆయన రాజ్యానికి వారసులు కానే కారంట. నిద్రమత్తు ఏం చేస్తుంటే చింపిరి గుడ్డలను తీసుకొచ్చింది. కాబట్టి నిద్ర మన జీవితాల్లో ఉండకూడదు. ఐతేకు లాంటి నిద్ర కానీ, పేతురు లాంటి నిద్ర కానీ, యోనా లాంటి నిద్ర కానీ, సంసోన్ లాంటి నిద్ర కానీ, ఒకవేళ సంఘంలో నిద్రపోయేటువంటి అనుభవం మనకుంటే వాటి నుంచి మనం విడిచిపెట్టుకొని దేవుని కొరకు మెలకువ కలిగి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మనము పొందుకోవాలి. అయితే మెలకువ కలిగి మనం నిద్రపోవటం వల్ల ఏమొచ్చిందో మనకు చూసాం. మెలకువ కలిగి మనం ప్రార్థన చేయటం వల్ల మన జీవితాల్లో ఏం జరుగుతుందో కూడా కొన్ని మాటలు, 1-2 మాటలు చదువుకొని ముగించుకున్నాను. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెనంట. పౌలు శీలను ఏం చేస్తారంటే మధ్యరాత్రి వేళ పాడతా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకున్నటువంటి కట్టబడినటువంటి ఆ బంధకాలన్నీ తెగిపోయాయి. ఇంకక్కడంటే అకస్మాత్తుగా భూకంపం కలిగింది. చెరసాల పునాదులన్నీ అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఆ మధ్యరాత్రి వేళ పౌలు చాలా భారంతో ఉన్నారు. శరీరం చాలా కొట్టబడింది, శరీరంలో ఏ బలము లేదు, నీరసంగా ఉంది, నొప్పులు. అయినా సరే పౌలు శీలం చేస్తారంటే మధ్యరాత్రి వేళ పాడతా స్తుతిస్తా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే బంధకాలన్నీ తెగిపోయాయంట. అక్కడ చెరసాల్లో ఉన్నటువంటి సైనికులందరూ రక్షింపబడ్డారు. మహాభూకంపం కలిగింది. అక్కడ ఉన్నటువంటి తలుపులన్నీ ఊడిపోయాయి, ఆ పునాదులు అదిరిపోయాయి. అక్కడ ఉన్నటువంటి సైనికులు రక్షణలోకి వచ్చారు. ఆ జైలు అధికారి కుటుంబం రక్షణలోకి వచ్చింది. మనం ఈ రాత్రి చేసేటువంటి ప్రార్థన మన కుటుంబాలలో, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి బంధకాలను పెంచివేస్తే, ఏదైతే పాప బంధకాలు ఉన్నాయో, పాపపు కట్టల చేత ఉన్నారు, త్రాగుడు చేత, జూదం చేత, లోక వ్యసనాల చేత, బలహీనతల చేత కట్టబడ్డటువంటి కట్లన్నీ ఏమవుతాయి అంటే తెగిపోతాయి. ఈ రాత్రి మనం ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ బంధకాలన్నింటినీ పెంచివేసి గొప్ప విడుదలను మనకి, మన కుటుంబాలకు ఇస్తాడు. మన కుటుంబాల్లో రక్షణ లేనటువంటి మన బిడ్డల కొరకు, రక్షణ లేనటువంటి యజమానుల కొరకు, రక్షణ లేనటువంటి తోడబుట్టిన వారి కొరకు మనం ఈ మధ్యరాత్రి వేళ పౌలు శీలలాగా మనం ప్రార్థన చేయగలిగితే ఏమవుతుందంటే గొప్ప ఉజ్జీవం కలుగుతుంది. రక్షణ కార్యం అనేది మన కుటుంబాల్లో జరుగుతుంది. కాబట్టి రాత్రి మనం చేసేటువంటి ప్రార్థనకు దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. మరొక మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు
12వ అధ్యాయం 5వ వచనం చదువు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండగా ప్రభువు దూత అతని దగ్గర నిలిచింది. ఇక్కడ కూడా సంఘం అంతా ఏం చేస్తుందంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే యాకోబును చంపబడ్డాడు. తర్వాత పేతురును బంధించి చెరసాల్లో బంధించుంచారు. ఈ సంఘం ఏం చేస్తుందంటే వాళ్ళు కూడుకోవడానికి సంఘం కూడా లేదు, మందిరంలోకి కూడా వెళ్ళలేక ఎక్కడున్నారంటే మారు పేరు గల యోహాను తల్లి అయినటువంటి మరియ ఇంటిలో కూర్చొని వీళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ అత్యాశక్తితో ప్రార్థన చేయడాన్ని బట్టి ఏమైందంటే దేవుని దూతంట భూలోకానికి దిగొచ్చింది. పేతురు చెరసాల్లో బంధించబడి ఉంటే పేతురును తట్టి లేపుతా ఉంది. పేతురు లెగు అని చెప్పేసి ఆ చెరసాల నుంచి తీసుకుని బయటికి వచ్చింది. మనం ఈ రాత్రి చేసేటువంటి ప్రార్థన దేవుని దూతలను భూమి మీదకి పంపించి తన పరిచర్యను భూమి మీద చేయిస్తాడు. ఆయన మనం చేసేటువంటి ప్రార్థనకు బదులుగా తన దూతను సమాచారం పంపడానికి గాబ్రియేలు దూతను, యుద్ధాన్ని చేయడానికి మిఖాయేలు దూతను ఆయన పంపించి తన పనిని భూమి మీద జరిగిస్తాడు. ఒక్క దేవుని దూత ఎలాంటి యుద్ధాలను చేసిందో మనం రాజుల గ్రంథాల్లో చదువుతాం. ఒక్క దేవుని దూత ఒక్క రాత్రి వచ్చి ప్రార్థన చేస్తే 1,80,000 మంది శత్రు సైన్యం చనిపోయింది. కాబట్టి అలాంటి యుద్ధాలను దేవుడు ఆత్మీయ యుద్ధాలను చేయాలి, దేవుని దూతలు వచ్చి భూమి మీద పరిచర్య చేయాలి అంటే రాత్రి మనం చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి ప్రార్థన విలువ తెలియక చాలా మంది అనుకుంటారు, అమ్మో నేను రాత్రి అంతా మేల్కొని ఉండలేనే, ఈ రాత్రి మేల్కొని ఉంటే పగల నా పరిస్థితి ఏంటి, లేకపోతే నేను ఆ మందిరానికి రాత్రిపూట వెళ్ళి ఉండలేనే అని చెప్పి రాకుండా చాలా మంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యంతో ఉంటారు. కానీ రాత్రి మనం చేసేటువంటి ప్రార్థనకు దేవుడు గొప్ప విషయాలను ఇస్తాడు. బంధకాలు తెగిపోతాయి, ప్రజలు రక్షణలోకి వస్తారు. మనం రాత్రి చేసేటువంటి ఈ ప్రార్థనకు దేవుని దూతలు వచ్చి భూమి మీద పరిచర్యను చేస్తారు. మనం ఆది కాలంలో చాలాసార్లు చదువుతాం యాకోబు గురించి. యాకోబు ఏం చేస్తున్నాడు, రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ప్రార్థన చేసింది, యాకోబు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. అప్పటి వరకు యాకోబు జీవితం తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడింది. ఈ రాత్రి మనం చేసేటువంటి ప్రార్థన మన ఆత్మీయ జీవితాలను కడతుంది. మనలో ఒకవేళ యాకోబు లాంటి అనుభవం, మోసం, అబద్ధం, లేకపోతే దేవుని దగ్గర సరి చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే రాత్రి ప్రార్థన చేస్తుంటే మనల్ని ఇశ్రాయేలుగా, నూతన నిబంధన ఇశ్రాయేలుగా మనల్ని మారుస్తుంది. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనకు, ఈ ఆల్ నైట్ ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు చాలా శక్తి ఉంది. మనం దాన్ని మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒకవేళ శరీరాలు బలహీనంగా ఉన్నా సరే దేవుడు మనం మెలకువ కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చిలాగున మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే ఈ ప్రాంతాలు మార్చబడతాయి. మనం ప్రార్థన చేస్తేనే మన కుటుంబాల్లో ఉన్నటువంటి బంధకాలన్నీ తెగిపోతాయి. మన బిడ్డలు రక్షణలోకి వస్తారు. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఉన్న ఇది దేవుడు సిద్ధపడవలసినటువంటి సమయం. ఈ సమయంలో మనం మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే మనం నష్టపోతాం, మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా మనము నష్టపరుచుకుంటాం. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఈ రాత్రంతా ప్రార్థనకు దేవుడు తన బలమైనటువంటి కార్యాలను చేస్తాడు. అవి ఒకవేళ మన మానవ నేత్రాలకు కనబడవు, కానీ మన మనోనేత్రాలు ఆయన తెరిచినప్పుడు దేవుడు చేసేటువంటి రాత్రి మనం మెలకువ కలిగి చేసేటువంటి ప్రార్థనకు దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధకాలు తెగిపోవాలి. దేవుని దూతని భూమి మీద పరిచర్య చేయాలి. మనం పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకోవాలి. అటువంటి కృపను దేవుడు మనకి దయచేయనట్లుగా ప్రార్థన చేసుకున్నాం.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఏలియా ప్రార్థించగ నీ ఆత్మను దించితివి, నేను ప్రార్థించగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగ నీ ఆత్మను దించితివి, నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నీవే కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నీవే కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దించితివి, నీ పాడు చోటెల్లా దిగిరాదేవా. పేతురు ప్రార్థించగా నీ ఆత్మను దించితివి, నీ పాడు చోటెల్లా దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర వస్తుందా? మెళుకు గురించి అన్న తర్వాత ఇంక నిద్ర వచ్చిందంట. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జీవితాల్లో
మెళుకువ అనంటే ఏం మెళుకువ అనంటే ఆత్మ సంబంధమైన మెళుకువ. ఏం మెళుకువ? ఆత్మీయ మెళుకువ మనకు కావాలి. ఆత్మీయ మెళుకువ. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాటను నేను చాలా సింపుల్గా జ్ఞాపకం చేసి ఇస్తాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆ- ఆత్మయందు దేంట్లో ఆసక్తి విషయంలో ఎన్నో అధ్యాయం చెప్పాను? 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. క్షమించండి, 12వ అధ్యాయం చెప్పానా? 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి మీరు ఏం అలగాలి? కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని ఏం మేలుకోవాలి ఇప్పుడు? నిద్ర మేలుకొను వేళాయనని తెలుసుకొని అలాగున చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. చూడండి, మెళుకువ ఎలా ఉండాలి? మెళుకువ అనంటే ఇక్కడ ఒక 5 నిద్రల గురించి చెప్పి అటువంటి నిద్రలు ఉండకూడదని చెప్పింది. ఏమేమి నిద్ర చెప్పండి? 1 సంసోన్ నిద్ర, యోనా నిద్ర, పేతురు నిద్ర, ఐతుకు నిద్ర, సంఘము యొక్క నిద్ర. సరే, ఎలా మెళుకువని ఉండాలి? అసలు నిద్రపోవటానికి కారణం ఏంటి అనంటే పాపం. నిద్రపోవటానికి కారణం ఏంటి? పాపం ఏం చేస్తుందంటే మనలను నిద్రలో నుండి మేల్కోకుండా చేస్తుంది. ఈ నిద్రల నుంచి మేల్కోవాలి అంటే ప్రార్థన జరగాలి. ఏం జరగాలి? ప్రార్థన జరిగినప్పుడు ప్రభువు ప్రకాశిస్తాడు. ప్రభువు ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశమానమైన ఆయన వెలుగులో నిద్ర రాదు, మేలుకొలుపు వస్తుంది. ఏమొస్తుంది? మేల్కొల్పు. దేవునికి స్తోత్రం. అందుకనే లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీద ఉదయించుచున్నది, ప్రకాశించుచున్నది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము మేల్కోవాలి. ఇక్కడ రాసిన మాటలో మేల్కొనుట ఎలా మేల్కోవాలనంటే కాలమును ఎరిగి. చెప్పండి, కాలమును. ఏం కాలం ఎరగాలి అంటే చాలా రాత్రి గడిచిపోయింది, తెల్లవారుచున్నది అని మనం గ్రహించాలంట. ఏం గ్రహించాలి చెప్పండి? చాలా రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఏమొస్తుంది? తెల్లవారుతుంది. అందుకని మనం ఏం చేయాలి? మేల్కోవాలి. చాలా రాత్రి అయిపోతుందంటే అర్థమేంటో తెలుసా? కాలాలు మనం నెరిగి, ఈ కాలం ఏ కాలం చెప్పండి? మొట్టమొదట కాలం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ద సీజన్ ఆఫ్ క్రియేషన్ అంటారు దాన్ని. దేవుడు సృష్టించిన కాలం, దట్ ఈస్ ద ఫస్ట్ కాలం. ఆ కాలములో పాపము లేదు, ఆ కాలంలో మరణము లేదు. ఆ కాలములో దేవుడు 2 బాధ్యతలు ఇచ్చాడు మానవుడికి. ఏంటి అనంటే ఏదేనును సేద్యపరచటం, ఏదేనును కాయటం. ఈ 2 బాధ్యతలు ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు కాలం మారిపోయింది. తర్వాత ఏ కాలం వచ్చింది అనంటే పాపము వచ్చేసింది మానవుల్లోకి, అవిధేయత వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది మానవుల్లోకి. ఏమొచ్చేసింది? రెండవది పాపము వచ్చిన కాలం. ఈ కాలాన్ని మనం ఏం చెప్పొచ్చు అనంటే ద టైమ్ ఆఫ్ ద ప్రిపరేషన్, లేకపోతే ద టైమ్ ఆఫ్ ద ఏం చెప్పొచ్చు? వెయిటింగ్. ఈ కాలములో మనం ఎదురు చూడాలి. దేని కొరకు ఎదురు చూడాలి అనంటే పాపము నుండి విమోచకుడు కొరకు ఎదురు చూడాలి. చెప్పండి, దేని నుంచి ఎదురు చూడాలి? పాపము నుంచి విమోచకుడు కొరకు. ఆ రోజుల్లో చాలా మంది ఎవరైనా తప్పిస్తారనేది. ఈ కాలం అయిపోయిన తర్వాత ఆ కాలము సంపూర్ణమైనప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4:4లో చెప్తాడు, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు.
ఇప్పుడు వచ్చిన మూడో కాలం ఏంటి చెప్పండి అని అంటే, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన కాలం. దీన్ని ఏమంటారు అని అంటే క్రొత్త నిబంధన కాలం. పాత నిబంధన కాలం, క్రొత్త నిబంధన కాలం. ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు విమోచన కార్యాన్ని జరిగించాలి. అర్థమవుతుందా? ఆ, అందుకని యేసు ప్రభు మెళుకుగా ఉండి ప్రార్థన చేస్తాడు గెత్సేమనే తోటలో. ఆయనకి కాలం తెలుసు, ఆయన టైం వచ్చేసిందని తెలుసు, ఆయన సిలువకు అప్పగించబడతాడని తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? వేదన పడుతూ, చెమట రక్తంగా మారేంతగా వేదన పడుతూ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక నాలుగో కాలాన్ని చెప్తున్నాను. ద టైమ్ ఆఫ్ ద సఫరింగ్, ద సీజన్ ఆఫ్ ద సఫరింగ్, అంటే శ్రమల కాలం రాబోతుంది. యేసు ప్రభు సిలువలో శ్రమ పడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై మూడవ దినాన లేచి ఆయన భూమి మీదకి 50 రోజున పరిశుద్ధాత్మను పంపించాడు. అప్పుడు సీజన్ మారింది. ఆ టైంలో ఏ సీజన్ వచ్చింది చెప్పండి? ఇక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం కాడ ఏ సీజన్ వచ్చిందంటే పరిశుద్ధాత్ముని యొక్క కాలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచించేయండి, పరిశుద్ధాత్మ కాలాన్ని ఏమన్నారు అని అంటే కృపాకాలం అన్నారు. ఏం చెప్పండి, ఏ కాలం అన్నారు? కృపాకాలం. దిస్ ఈజ్ అ సీజన్ ఆఫ్ గ్రేస్. ఇది కృపాకాలం అన్నారు. ఈ కాలం అయిపోయిన తర్వాత ఈ కాలము అయిపోతున్న ఈ టైంలో యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ద సీజన్ ఆఫ్ ద రాప్చర్. చెప్పండి ఏంటి? యేసు ప్రభుని బేస్ చేసుకొని గుర్తుంచుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే కాలాలు సమయాలన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దానికి పునాది యేసు ప్రభువే, గుర్తుంచుకోండి. ఇప్పుడు యేసు ప్రభు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడికి రాబోతున్నాడు? ఇప్పుడు సంఘం ఏమవబోతుంది? అందుకనే తెల్లవారే సమయం అని ఆయన చెబుతున్నాడు. తెల్లవారే సమయం అంటే అర్థం ఏంటంటే, మనం తెల్లవారుతున్న సమయం అంటే యేసు ప్రభు రాబోతున్న సమయము అని అర్థం. యేసు ప్రభు భూమి మీదకి మరలా ఆ మధ్యాకాశానికి ఆయన వచ్చే సమయం. దాన్ని ఏమన్నారంటే ద సీజన్ ఆఫ్ రాప్చర్ అంటారు. సంఘము ఎత్తబడే సమయం. అందుకనే మరింత సమీపంగా ఉన్నాడంట దేవుడు మనకి. హల్లెలూయా. రక్షణ మరింత సమీపంగా ఉంది. దేవుని ఆత్మ మరింత సమీపంగా ఉంది. సంఘము మేల్కొని ప్రార్థన చేయాలి. దేంట్లో మేల్కోవాలి అంటే ఆత్మలో మేల్కోవాలి. అక్కడ చదవండి, చదవండి అక్కడ ఎలా మేల్కోవాలి చెప్తున్నారు చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపం ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి అంట? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను. ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి అని అంటే రక్షణ అనే శిరస్రాణం, నీతి అనే మైమరుపు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, సత్యం అనే కత్తి, సమాధానం అనే జోళ్ళు. ప్రతి సమయమందును అసమయమందును ఆత్మలో మెళుకువగలిగిన ప్రార్థన. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. దేవునికి స్తోత్రం. వీటినే దేవుడు ఏమంటున్నాడంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించమంటున్నాడు. మేలుకోవాలంటే అనంటే మనం యుద్ధములో ఉన్నామని గ్రహించాలి. యుద్ధంలో ఉన్నవాడు అన్న నిద్రపోతాడా? యుద్ధంలో ఉన్నవాళ్ళనుకున్న వాళ్ళు నిద్రపోతారా? ఇక్కడ చూస్తుంటే మరి చాలా మంది నిద్రపోతా ఉన్నారు వెళ్ళి. నాకు ఒకటి అనిపిస్తుంది, బల్లారాధన ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్న వాళ్ళకి ఇద్దామని ఒకటి పెడదాం అనుకుంటున్నా కండిషన్. మీరు ఎట్లా టూపుతారు? రానోళ్ళు మరి వాళ్ళు ఎట్లా టూపుతారు నాకు తెలుసు. సరే ఎట్టగట్ట ఏం చేద్దాం? ఏం చేయాలి? మేల్కొల్పాలి, అంతేనా? మేల్కొల్పాలా, పోనీలని వదిలేసేద్దామా? ఇప్పుడు చూడండి, వాళ్ళని చూస్తే మనం సిగ్గుపడాలి. వాళ్ళ వయసులు ఎంత? వాళ్ళ వయసులు 50 దాటి 60 దాటిన వాళ్ళు ఉన్నారు, 50 దాటిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంటికాడ పడుకున్న వాళ్ళ వయసులు ఎంత? అన్నీ 18 నుంచి 40 లోపల ఉండేవాళ్ళే. సిగ్గుపడొద్దమ్మా. ఎందుకని?
మెలకువ తెలియట్లా. ఇప్పుడు ఏం జరగబోతుంది అర్థం కావట్లా, ప్రపంచం ఎటుపోతుంది అర్థం కావట్లా, బయటికి వెళ్ళిన మనిషి తిరిగి క్షేమంగా వస్తాడో లేదో తెలియదు. నిన్నే మా బంధువు ఒక ఆయన నరసాపాలెంలో ఎవరు చనిపోయాడని కుక్కల మర్రి వెళ్ళాడంట. ఆయన మళ్ళీ తిరిగి శవమై ఇంటికి వచ్చాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆయన శవాన్ని తీసుకెళ్ళక మునిపోయి ఇంకొక ఆమె చచ్చిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మరి నిద్రలెట్టబడుతుంది మనకు అర్థం కావట్లేదు. నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోయే ప్రజలు ఎక్కువైపోయారు. సరే ఎవరో వెళ్ళిపోతున్నారు నరకానికి, వాళ్ళ గురించి అంతగా భారం లేదు. మన ప్రజలు, మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి, మన బంధువుల పరిస్థితి, మేల్కొని ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు కూడా బ్రతుకుతారు. చెప్పండి, ఏం చేస్తారు? బ్రతకటం అంటే ఏంటి? నా మీనింగ్ మీకు అర్థమవుతుందా? బ్రతకటం అంటే అర్థం ఏంటంటే, బ్రతకటం అంటే నరకములోకి వెళ్లకుండా పరలోకానికి వెళ్తారు. అది బ్రతకటం అంటే. నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా, బైబిల్ ఉద్దేశం కూడా అదే. ఈ చావు కాదు, ఈ చావు లేకపోతే ఈ బ్రతకటం కాదు. ఈ బ్రతకటం ఇది మనం ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు మరణం అనేది ఖచ్చితంగా, అది పర్మనెంట్ కాదు. అయితే యేసుక్రీస్తు నందు పునరుద్ధానం అవుతామే, అది బ్రతకటం. జీవ పునరుద్ధానంలో పాలిభాగస్సులం అవుతామే, అది బ్రతకటం. తీర్పు పునరుద్ధానంలోకి వెళ్లకుండా ముందే లేపబడతామే, అది బ్రతకటం అన్నమాట. ఎంతోమంది రక్షణ లేకుండా చచ్చిపోయిన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. చచ్చిపోయిన పరిస్థితులు అంటే పాపముల చేత, అపరాధముల చేత ఏమై ఉన్నారు? వాళ్ళు చచ్చిన వారై ఉన్నారు. రక్షణ లేక చచ్చిన వారై ఉన్నారు. మరి రక్షణ లేకుండా చచ్చిపోయిన వాళ్ళ కోసం బ్రతకాలని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలా, ఆల్నైట్ ప్రేయర్లు చేయాలా, లేకపోతే ఇంటికాడ నిద్రపోవాలా? ఎంతమంది నిద్రపోతున్నారు చూడండి. దేవుడు వాళ్ళని బ్రతికించును గాక, మెలకువ దయచేయును గాక. నేనేమంటానంటే, కాలమును ఎరిగి, ఏ కాలం ఎరగాలి అంటే యేసు ప్రభు రాకడ కాలం దగ్గరగా ఉంది. నేను అది మీకు చెప్పాలనుకుంటుంది. ఆ రాకడ సమయం దగ్గరగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? కాలముని ఎరిగి మేల్కొని యుద్ధోపకరణాలు ధరించి ప్రార్థనలో మెలకువగా ఉండి నశించిపోతున్న గ్రామాల కొరకు, నశించిపోతున్న కుటుంబాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉంది. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం, మంచిదే, చేసుకోవాలి, చేసుకోకూడదని చెప్పి, కానీ నశించిపోతున్న వారి కోసం కూడా చేయాలి కదా. అందుకే మేల్కోమంటున్నాడు దేవుడు. ఎందుకు సంఘాన్ని దేవుడు ఉజ్జీవపరచాలనుకుంటాడు? ఎందుకు సంఘములో మెళుకువ కావాలనుకుంటాడు? ఎందుకు సంఘాన్ని దేవుడు వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత రెచ్చగొడతా, లేకపోతే ప్రేరేపిస్తా, ఉజ్జీవపరుస్తా, ఒక తీర్మానంలోకి దేవుడు తీసుకొస్తాడు? చెప్పండి ఎందుకు అనంటే, కాలమును ఎరిగి సమీపంగా ఉన్నాడని తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేల్కొన్నారు, 10 మంది కన్యకలు మేల్కొన్నారు. మెళుకు అంటే నేను మీకు చెప్తున్నాను, 10 మంది నిద్రపోయారు జోగి, 10 మంది స్వరం విన్నారు, 10 మంది లేచారు. కానీ 5 మాత్రమే దివిటీలు. అది మెళుకు అంటే. మెళుకు అంటే మనం అనుకున్నాం, మెళుకు అంటే కళ్ళు తెరుచుకుని గొడ్లు అప్పగించి చూస్తాం అని అనుకుంటాం కాదు. అది కాదు మెళుకువ. అది కాదు. మనము ఆత్మలో పని చేస్తున్నామా లేదా? మనము వెలిగించబడిన దీపముతో ఉన్నామా లేదా? మనం వెలిగించబడ్డామా? లేకపోతే మన దీపం వెలుగుతుందా? మనకు నూనె ఉందా? మనకు ఆత్మ ఉందా? మనకు ఉద్యోపకరణాలు ఉన్నాయా? మనకు వాక్యం ఉందా? మనకు విశ్వాసం ఉందా? మనకు పరిశుద్ధత ఉందా? మనకు విధేయత ఉందా? యేసు ప్రభు స్వరూపంలోకి మనం మలచబడ్డామా? దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? సమయం అనక అసమయం అనక దేవుణ్ణి సేవించగలుగుతున్నామా? స్తుతించగలుగుతున్నామా? పైనున్న వాటిని వెతకగలుగుతున్నామా? ఇది మెళుకువ. మెళుకువ అంటే ఒక మాటలో చెప్పాలంటే, మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటారు? సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా
జ్ఞానుల వల్లే మీరు నడుచుకోవాలి, మెళుకువ కలిగి నడుచుకోవాలి. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటో తెలుసా? శంకుబుడి కొంగంట తన కాలము నెరుగునంట. ఏం చెప్పండి? ఏది? శంకుబుడి కొంగ తన కాలము నెరుగును. తెల్ల గువ్వ మంగళ కత్తి పిట్ట ఓదె కొరుకును. తనకు రావలసిన కాలమునవి ఎరుగును. అయితే నా ప్రజలు దేవుడు తీర్పు తీసుకురాబోతున్నాడని ఎరగట్లేదంట. అది ఆయన బాధ. కాలమును ఎరగాలి. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, రాకడ కాలంలో మనం ఉన్నాం. తెల్లవారుతున్న దినాల్లో మనం ఉన్నాం. చీకటి ముగించబడుతుంది, లోకం ముగించబడుతున్న దినాల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో అన్ని సిద్ధం చేస్తున్నారు. యెరూషలేము కట్టబడబోతుంది, దేవుని మందిరం కట్టబడబోతుంది, రాకడకు గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. సంఘము కోసం ప్రభు రావడానికి ఆయన వేంచేసి ఉన్నాడు. దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. సాతానుడు సమయం కొంచెమేనని చెప్పేసి వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడంటే వెతుకుతూ తిరుగుతున్నాడు అంట. మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం. ఏం చేస్తున్నాం? మెళుకు ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. నిద్రను విడిచిపెట్టాలి. నిద్రను విడిచిపెట్టడం అంటే ఆత్మలో మెళుకు కలిగి, స్పృహ కలిగి, కాలము నెరిగి, యుద్ధోపకరణాలు ధరించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వాక్యములో మెళుకు మనకు ఉండాలి, విశ్వాసములో మెళుకు మనకు ఉండాలి, ప్రార్థనా జీవితంలో మెళుకు మనకి కాలము నెరగాలి. అది శంకుబుడి కొంగ మీకు తెలుసా? మా శంకుబుడి కొంగ అంటే తెలుసా మీకు? నాకు కూడా తెలియదు, మీకు తెలిసేమోనని నేను అడుగుతున్నా. ఎట్లుండిద్దమ్మా శంకుబుడి కొంగ? ఎట్లుండిద్ది? ఏముందయ్యా, కొంగలాగా ఉండిద్దయ్యా అంటారా? అది కొంగ అన్నప్పుడు కొంగలాగా ఉండిద్దయ్యా అంటారా? అయితే లేవియా కాండం 11వ అధ్యాయము 13వ వచ్చిన కాడ నుంచి 19వ వచ్చిన వరకు ఏ పక్షిని తినకూడదో చెప్పాడు. దాంట్లో శంకుబుడి కొంగ కూడా తినకూడదని చెప్పాడు. 11-17 చదువమ్మ ఒకసారి. తీసావా? లేవియా కాండము 11వ అధ్యాయం 17వ వచనం చదువు. పగిడి కంటే, చెరువు కాకి, గుడ్ల గుబ్బ, హంస, గూడబాతు, నల్ల కోకిల, పోరువ, శంకుబుడి కొంగ. 19వ వచనది. శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ. గబ్బిలం కూడా తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పాడు. ఇవి 13వ వచనంలో చెప్తాడు, అపవిత్రమైనవి, హేయమైనవి, వీటిని మీరు తినకూడదు అని చెప్పాడు. అంటే అవి హేయమైనదైనా దానికి ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం చెప్పండి? కాలము ఎరిగిద్దంట. కాలం ఎరిగిద్ద అంటే కాలం, దానికి జ్ఞానం బాగా తెలుసు. ఈరోజు మనుషులు జ్ఞానం ఉంటలా, అది నేను చెప్పేది. సంఘములో ఆల్ నైట్ ప్రేయర్ అంటే నిరుత్సాహం ఎక్కువైపోకూడదు. సంఘములో ప్రార్థనలు అంటే ఈ టైంలో పరిగెత్తుకుంటూ రావాలి. సహవాసంలో బుధవారం ప్రార్థనలు మానుకోకూడదు. ఆదివారం ముందుండాలి. ముందుండటం అనే కాదు, మెళుకు ఉండాలి. నేను చెప్పేది అది, మెళుకు ఉండాలి. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మనకి ఆయన జీతం తీసుకొని రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి. మరి జీతం తీసుకొని రెడీగా ఉంటే ఇప్పుడు మనం ఎట్ట చేయాలి పని? ఏమా, యజమానుడు రాబోతున్నాడు, చూడబోతున్నాడు, జీతం ఇవ్వబోతున్నాడు. మనం ఎట్ట ఉండాలి? తీసుకుందాంలే, చేద్దాంలే, చూద్దాంలే అన్నట్టు ఉందామా? లేకపోతే కొద్దిగా ఉత్సాహంగా ఉండాలా? వచ్చింది ఇక టైము. మీకు ఒక మాట చెప్పమంటారా? అన్నాడు అబ్రహాంకి ఏం జీతం ఇవ్వబోతున్నాడు? కష్టపడి పని చేసే వాళ్ళకి ఈ టైంలో ఉన్న వాళ్ళు కూడా అదే జీవితం ఇవ్వబోతున్నాడు అండి. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక కథ చెప్తాడు. ఏం కథ చెప్తాడంటే, 9ంటికి కొంతమంది పొలంలో పని చేయడానికి వచ్చారంట. వాళ్ళకి ఒక ధ్యానారం ఇచ్చాడంట. 12ంటికి పొలంలో పని చేయడానికి వచ్చాడంట. వాళ్ళకి ఒక ధ్యానారం ఇచ్చాడంట. 3ంటికి పని చేయడానికి వచ్చాడంట. వాళ్ళకి ఒక ధ్యానారం ఇచ్చాడంట. చివరికి ఇక అయిపోతుంది అనుకునే టైంలో 5ంటికి ఒక బ్యాచ్ వచ్చారంట. వాళ్ళకు కూడా ఒక ధ్యానారం ఇచ్చాడంట.
అప్పుడు వీళ్ళందరూ అన్నారంట, పొద్దున్న నుంచి చేతనమయ్యా, పొద్దున్న నుంచి చేతనమయ్యా, మాకు ధ్యానారమే వాళ్ళకి ధ్యానారమే అని అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. నాకు ఇష్టం, మీకు ఒక ధ్యానారం ఇస్తానని చెప్పి అన్నట్టుగానే ఇచ్చా. వాళ్ళు అన్నాను, వచ్చి పని చేయమన్నాను. అందుకని చివరి దినాలలో ఎక్కువ పని చేసే వాళ్ళకి కూడా దేవుడు సమానమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మెళుకువ మనకు ఉండాలి, మెళుకువ కలిగి మనం పనిచేయాలి. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే మెళుకువ కలిగి ప్రార్థన చేయాలి. గ్రామం కోసం, కుటుంబాల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం. ఏదో మనకి ఈరోజు 3 పూట్ల మనకి తిండి దొరుకుతుంది, మనం హ్యాపీగా ఉన్నామని కాదు. మెళుకువ కలిగి ప్రార్థన చేయటం అంటే, ప్రభువా ఒక పూట తిండైనా మానుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా అనే మెళుకువ, ఉపవాసం ఉండాలనే మెళుకువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బిర్యానీ ఉంది నర్సాపాల్లో, వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. సువర్ణ గారు అలా సంఘములో వాకింగ్ 3వ రోజు ఉపవాస కొడుకులు అయిపోతున్నాయి. చివరి రోజు, అయ్యా నువ్వు రాయ్యా, ఎవరు రాలేదు, నువ్వే రావాలని అన్నాడు. దేవుడు ఎందుకో నిన్నే నీ మీద సీటు వేసాడని చెప్పాడు. సరేనని చెప్పేసింది. బిర్యానీ తినకుండా ఆడికి వెళ్తావు అన్నాడు. బాబు ఈరోజు ఆన్లైన్ అయిపోయింది, తిన్నానంటే వెళ్ళి నిద్రపోతాను అని చెప్పేసి ఏం చేసాము, ఆ చివరి ప్రార్థనలోనే ఉంటే ఎట్టకట్ట బలవంతంగా చేసి తినిపిస్తాడేమోనని పారిపోయి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎందుకునంటే మరి ఈరోజు పలావు తింటే నాకు ఆరోగ్యం వచ్చేదే రాదా? వచ్చేదే రాదా? ఏమ్మా, పలావ్ అంటే నాకు ఆశ ఉండితే ఉండదా? ఉండితే ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా మంచిదే కదా. కానీ దాన్ని ఎందుకు విడిచిపెట్టాం? ఈరోజు ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, గ్రామం కోసం ప్రార్థన చేయాలి, మెళుకువ కలిగి ఉండాలి అని దేవుడు దాన్ని త్యాగం చేసి పరుగున వచ్చాం. దేవునికి స్తోత్రం. నేనేమంటాను అనంటే, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం కాలమును ఎరిగి మనము మెళుకువ కలిగి రక్షణ సమీపంగా ఉందని మనం తెలుసుకొని దేవుడిచ్చే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకొని మెళుకువ కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కొంగకున్న జ్ఞానం మానవుడికి లేదని దేవునికి బాధ. ఎవరికి లేదు? అదే చెప్తున్నాడు ఆయన. కొంగకున్న జ్ఞానం ఎవరికి లేదు? కొంగ గొప్పదా లేకపోతే మానవుడు గొప్పదా? కొంగ దేవుని పోలికలో చేసుకున్నాడా, మానవుని దేవుని పోలికలో చేసుకున్నాడు? చూడండి, దేవునికి బాధ ఏంటి అని అంటే, ఆయన పోలికలో ఉన్న మనము ఆయన్ని బాధ పెడుతున్నాం మరింతగా. కొంగకున్న 2వ లక్షణం చెప్తాను. కాలము నెరిగి పని చేస్తుంది 1వ లక్షణం అయితే, 2వ లక్షణం ఏంటి తెలుసా? 2వ లక్షణం 104వ కీర్తన, 104వ కీర్తన 17వ వచనం. అతట పక్షులు తమ గూళ్ళు కట్టుకుంటాయి. కొంగలు ఎక్కడ నివాసం చేస్తాయంట? సరళ వృక్షం అంటే చాలా ఎత్తైన చెట్టు. చెప్పండి, ఎత్తైన చెట్టు మీద స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అవి ఎంతకాలం అక్కడ ఉండాలనుకుంటాయో ఆ కాలం తెలుసు వాటికి. సరేలే, ఈ 4 నెలలే కదా, తర్వాత మనం వెళ్ళిపోతాం కదా, ఎండాకాలం వస్తుంది కదా, అయ్యేమనుకోదంట. అక్కడ ఎత్తైన సరళ వృక్షాల మీదంట స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా అంటే ఉన్నతమైన దేవుడు మనం చెప్తున్నాడు. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1-2 వచనాలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, కుమారుడు ఆయన కుడిపార్శాన కూర్చున్నాడు, ఆయనలో మన జీవము దాచబడి ఉంది అని చెప్పాడు. అంటే మనం దేన్ని వెతకాలి? పరలోక రాజ్యములో నివాస స్థలాన్ని వెతకాలి. ఉన్నత స్థలములో నివాస స్థలం, స్థిర నివాసం. హల్లెలూయా.
అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనం, 9వ వచనం, 13వ వచనంలో అవన్నీ చదవద్దులే కానీ నేను చెప్తాను వినండి. ఇస్సాకు, యాకోబు, అబ్రహాము ఇది స్థిర నివాసం కాదనుకునంట గుడారములలో నివసించారంట. పునాదులు కలిగిన పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూశారట. చూడండి, ఆ పట్టణము, ఆ రాజ్యము స్థిరమైనదని వాళ్ళు గ్రహించారంట. దేవునికి స్తోత్రం. అందుకనే నిదానించి వాళ్ళు విశ్వాసముతో దాన్ని చూశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా శంకుబుడి కొంగ లేకపోతే కొంగకుండే రెండో లక్షణం ఏంటి అంటే అది స్థిర నివాసం కొరకు ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం. కట్టుకుంటుంది. ఈరోజు మనం పరలోక రాజ్యంలో నివాస స్థలం కట్టుకుంటున్నామా? యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను మీ హృదయాలు కలవరపడని బాకండి, నేను వెళుతున్నాను, మరలా వస్తాను, నా తండ్రి ఇంత అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండునట్లుగా మరలా వచ్చి మిమ్ములను తీసుకొని పోతాను. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలలో మనము ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మెళుకువ కలిగి ఆయన రాకడను ఆహ్వానించే వ్యక్తులుగా ఉండాలి. ఈ ఈ కొంగకున్న ఈ లక్షణాలు. మూడో లక్షణం ఏంటో తెలుసా? కొంగంట తన తల్లిదండ్రులనంట పోషించుద్దంట. అది హేయమైన జంతువే, కానీ ఏం చేసింది? ఒకటి కాలం నెరిగి పనిచేసింది, రెండవది స్థిర నివాసాన్ని ఎత్తైన స్థలం ఏర్పాటు చేసుకున్నది, మూడవది అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను ఏం చేసిందంట? ఆహారం తీసుకొచ్చి పోషించుద్దంట. ఆహారం తీసుకొచ్చి పోషించుదంట. కాకైతే ఏం చేసింది? పిల్లవాడి దగ్గర కూడా ఎత్తుకుపోయింది. కొంగ అట్టడిది కాదంట. కొంగ ఏం చేసింది తెలుసా? ఆహారం తీసుకొచ్చి పెట్టిద్దంట తల్లిదండ్రులకు. మీరు గుర్తుంచుకోండి, యోసేపు 70 మంది కుటుంబాలకు ఏం చేశాడు? ఆహారం పెట్టలేదా ఐగుప్తులో? ఇస్సాకునిదే బలి ఇయటానికి కత్తెత్తాడు అబ్రహాం. నేను పిల్లోడుగా ఉంటే కత్తెత్తుతావా? నీ అంతు తేలుస్తా, నువ్వు ముసలోడు అవుతావు, నీ అంతు తేలుతాను అన్నాడా? ఏం చేశాడు? విధేయత చూపించాడంట తండ్రికి. ముసలోడు అయిన తర్వాత కూడా తండ్రిని పోషించాడంట. మీరు ఆలోచన చేయండి. మనము ఆత్మీయ తల్లిదండ్రులను పోషించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని పోషించాలి? మన తల్లిదండ్రులను పోషించాలి. మన ఆత్మలను కాస్తున్న తండ్రులను మనం ఏం చేయాలి? పోషించాలి. ఆ లక్షణం మనకు ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, అటువంటి లక్షణం కొంగకుంది. అందుకని నేనేమంటానంటే, కాలము నెరిగి శంకుబుడి కొంగ పనిచేస్తుంది. కాలము నెరిగి సంఘము పని చేయాలి. కాలము నెరిగి విశ్వాసి పని చేయాలి. హల్లెలూయా. మనం మెళుకు కలిగి దేవుని సన్నిధిలో కాలమును ఎరిగి, దిస్ ఇస్ ద లాస్ట్ సీజన్, తెల్లవారుతున్న సమయం అని. ఒకసారి మన 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 యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక స్నేహితుడంట మధ్యరాత్రి వేళ వచ్చి, ఆ స్నేహితుడు నాకు ఆకలేస్తుందని తలుపు కొట్టాడంట. తలుపు కొడితే ఆ స్నేహితుడు అన్నాడంట, రే నేను మా ఆవిడ మా పిల్లలు నిద్రపోతా ఉన్నాం, తలుపు నువ్వు గట్టి కొట్టొద్దు, మా దగ్గర ఏం లేదు, తినేసాం, గిన్నెలు కూడా గడిగేసాం, ఖాళీ చేసేసాం, పో అన్నాడు. పో అంటే ఇతడు స్నేహితుడైనందున, అక్కడ రాసిన మాట ఏంటంటే అతడు స్నేహితుడైనందున మాటికి ఏం చేస్తున్నాడు? తలుపు కొడతానే ఉన్నాడు. అరే నువ్వు తప్ప నాకు ఎవడు పెట్టేవాళ్ళు లేడు, తలుపు తీరా బాబు, తలుపు తీరా నాయన. నేను వీడు స్నేహితుడైనందున ఏం చేశాడు తెలుసా? లాభం లేదులే అని చెప్పేసి వెళ్ళంట తలుపు తీసి అతన్ని చేర్చుకున్నాడు. చేర్చుకొని అతని దగ్గర ఉన్నదేదో వండి పెట్టాడు, లేకపోతే ఏం పెట్టాడు తెలియదు. అక్కడ ఏమంటాడో తెలుసా? తన స్నేహితుడు తలుపు కొట్టినప్పుడు మెళుకువ కలిగిన వాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? మెళుకువ కలిగిన వాడు. ఏ జామున ప్రభు వస్తాడో తెలియదు కనుక బట్టి ఎవరైతే మెళుకువ కలిగి ఉంటారో వాళ్ళు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మీ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహములే ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? మెళుకువ కలిగి ఉండాలి. ఏం చేయాలి?
ప్రభువా మెడుకు నాకు దయచేయమని ప్రార్థన చేద్దామా? ప్రభువా మెడుకు నాకు దయచేయి, కాలం మీదకి పనిచేసే మెడుకు నాకు దయచేయి ప్రభువా. ఇదిగో ఎవ్రీ సీజన్ నేను గుర్తుంచుకొని ఇదిగో క్రీస్తులో మా ప్రతి కాలం మేము ముగించుకోవడానికి కృప దయచేయమని అడగండి. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభువా నీకే స్తోత్రాలు. కనరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది శరసాల పునాదులు. కనరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది శరసాల పునాదులు. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా ఇస్తు సంగమా. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా ఇస్తు సంగమా. అనరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు. వెలుగు కలిగిన ప్రార్థనలు దేవుడు కావాలని ఇష్టపడతాడు. సమూయేలును నందించి అన్నారేది, సమర్పణతో ప్రార్థించే ఎస్తేరు లేరి. సమూయేలును నందించి అన్నారేరి, సమర్పణతో ప్రార్థించే ఎస్తేరు లేరి. నీతి కొరకు నిలబడే శపనుల చాడేది, నీతి కొరకు నిలబడే శపనుల చాడేది. నిండు మనసుతో ఆరాధించే బులెట్టుపోయిరో, బులెట్టుపోయిరో. కానరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది శరసాల పునాదులు. అపోస్తలులు నాదరించి బర్నబాయేరి, ఆత్మలకై పరుగెత్తి పిలుపులేరి. అపోస్తలులు నాదరించి బర్నబాయేరి, ఆత్మలకై పరుగెత్తి పిలుపులేరి. శ్రమలకే ఎదురు నిలిచే పౌలువా రసులేరి, శ్రమలకే ఎదురు నిలిచే పౌలువా రసులేరి. శత్రువుతో పోరాడి గెలిచే దావీదు పెట్టుపోయిరో, దావీదు పెట్టుపోయిరో. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంగమా. కనరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, అయ్యా కదలవేమి అపవాది శరసాల పునాదులు, అపవాది శరసాల పునాదులు, అపవాది
శిరసాలకు నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మెలకు కలిగి ఉండాలో ఇది అవసరాలను మీరు ఆశలు నిలబెట్టి నేను మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి నాయన ఇదిగో తండ్రి ఐక్యత నిద్రించాడు తండ్రి. పేతురు యొక్క నిద్ర ఎలాంటిదో, సంఘం యొక్క నిద్ర ఎలాంటిదో ప్రభువా. అదేవిధంగా ప్రభువా ఇదిగోనైనా మరి సంసోను ఏ విధంగా నిద్రించాడో ఇదిగో తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా మేము ఎలాంటి మెలకువ కలిగి ఉన్నామో ఒకసారి పరీక్షించుకోవడానికి రాత్రి సమయంలో మీరు సహాయం చేయండి. స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి గ్రామమంతా నిద్రిస్తూ ఉన్నది. మేమైతే ప్రభువా నీ సన్నిధిలోనైనా ఏ విధంగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నిద్రనంతను పోగొట్టుకొని నీ సన్నిధిలో మెలకువగా చేసేటువంటి ప్రార్థన మీరు చూస్తూ ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి ఈ నెల ఆఖరి గడిలోనికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. ఈ నెలంతయు తండ్రి మమ్మలను మీ రెక్కల మీద మోసారు, మీ రెక్కల మీద మమ్మల్ని భద్రపరిచారు. కృతజ్ఞత కలిగిన వారమై ఈ సన్నిధిలోకి మేమందరం వచ్చి ఉన్నాం ప్రభువా. అయ్యా నూతనమైనటువంటి నెలలోనికి మరొక నెలలోనికి మేము వెళ్ళబోతూ ఉన్నాం. మీరు సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. ఏ సమయము మాది కాదు, ప్రతి సమయము ప్రభువా మీరు ఇచ్చింది, ప్రతి సెకను మీరు ఇచ్చింది ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నరుడారా మీరు రండి అని పిలిచినప్పుడు ప్రతి ఒక్కరూ తండ్రి నీ యొక్క మాటకు లోబడిసిన వారం తండ్రి. మా సమయం ఎప్పుడో తెలియదు, మా పిలుపు ఎప్పుడో తెలియదు ప్రభువా. ప్రతి సమయం మీరు ఇచ్చిందే అయ్యా కృతజ్ఞత కలిగి నీ సమయంలో బతకడం నేర్పించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆగస్టు నెల అంతయు ఇదిగో మొదటి దినం నుండి ఆఖరి దినం వరకు ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత వేడుకుంటూ ఉన్నాం. ఏ ఒక్కరి మీద ప్రభువా సాతాను యొక్క ఆలోచనలు పనిచేయకూడదు, చీకటి యొక్క కార్యాలు పనిచేయకూడదు. తన బిడ్డలందరి మీద నీ రక్తాన్ని ప్రేక్షిస్తూ ఉన్నాం. చిన్నబిడ్డలు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని, పెద్దవారి వరకు దేవాదేవాన్ని కాపుదల ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈయనైనా ఆగస్టు నెలకు కావలసినటువంటి వాగ్దానాన్ని మాకు మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంకబడి దొంగ కాలాన్ని ఎరిగి పనిచేస్తుంది, తన పితరులను పోషిస్తుంది ప్రభువా. అయ్యానైనా ఇదిగో ఎత్తైన ప్రదేశంలో తన గుడారాన్ని కట్టుకుంటుంది ప్రభువా. తండ్రి అది నిషిద్ధమైనది అయినప్పటికీ తండ్రి దాని గురించి నేర్చుకోవాల్సిన పాఠాన్ని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాని వందనాలు అయ్యా. మనుష్యులు మీకు లోబడట్లేదు ప్రభువా. మీరు చేసినటువంటి పక్షులు అయ్యా ఈ సృష్టి అంతా మీకు లోపడుతుంది, కానీ మనుష్యుడు ప్రభువా మీకు లోపడతలేదు తండ్రి. అయ్యా లోబడే మనసు మాకు అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి కాలము గుర్తెరిగి తండ్రి పని చేయడానికి సహాయం చేయండి. ఇది నిద్రించే సమయం కాదు, ఇది మేల్కొని ప్రార్థించే సమయం ప్రభువా. అయ్యా లోకం మీద పరిస్థితులు బహు గందరగోళంగా ఉన్నాయి ప్రభువా. పరిచర్యకు ఎక్కడ చూసినా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇది మేము మేల్కొని ప్రార్థించవలసిన సమయం అని గుర్తెరిగి తండ్రి అయ్యా మేము మెలకుగా ఉండడానికి సహాయం చేయండి. మెలకు అంటే తండ్రి ఏదో ప్రభువా నిద్రపోకుండా ఉండడం కాదు తండ్రి. అదిగో ఆ దినాల్లో తండ్రి ఆ 10 మంది కన్యకులు ఏ విధంగా అయితే సిద్ధపడ్డారో, ఏ విధంగా అయితే డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయో అయ్యా ఆ విధంగా నిరంతరము మేము అయ్యా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అయ్యా మీరు అక్కడ ఎప్పుడు వచ్చినానో మిమ్మల్ని ఎదుర్కోవడానికి తగినటువంటి పరిశుద్ధత, తగినటువంటి ప్రార్థన జీవితము, తగినటువంటి విశ్వాస జీవితము మేమందరం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. సంఘంలో ఆశించేది అదే ప్రభువా. నీకు స్తోత్రాలు. మా యొక్క ధనము, మా యొక్క ఏది మీరు ఆశించరు తండ్రి. అయ్యా నీ కొరకు మేమెంత పని చేసాం, నీ కొరకు ఎంత పరిశుద్ధంగా బ్రతికాం. అయ్యా నీ రాకడ వచ్చినప్పుడు నిన్ను ఏ విధంగా మేము ఎదుర్కొంటున్నాం అయ్యా ఒకసారి పరీక్షించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సంఘాన్ని ఇంకా మీరు ఉద్యోగంలోకి మీరు తీసుకురండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండడానికి అయ్యా మీరు అలాంటి
ఆశించే దేవుడు కాదు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ సంఘము దినదినము నూతనపరచబడాలి. సంఘము దినదినము నూతన ఆత్మల చేత, నూతన పరిచర్యల చేత అయ్యా నైనా నూతనంగా ఉజ్జీవింపబడాలి ప్రభా, నీకు స్తోత్రాలు. మీరు సహాయం చేయండి. సంఘంలో అలసత్వాన్ని, నీరసత్వాన్ని తీసివేయండి. అయ్యా నైనా ఇదిగో ఆసక్తిని మీరు రేకెత్తించండి. ఆసక్తి కలిగి ప్రభువా అయ్యా నైనా సంఘము నైనా ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. నైనా ఏకాత్మను, ఏక మనస్సును అయ్యా మాకు అందరికి మీరు అనుగ్రహించండి. అయ్యా నైనా ఇదిగో ప్రభువా సంఘం అంటే ప్రభా ఏ ఒక్కరిది కాదు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ దీంట్లో అవయవము లాంటి వారేం ప్రభువా. అయ్యా మా శరీరానికి అవయములు ఎంత ప్రాముఖ్యమైనవో ఆ విధంగా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైన వారు. ఎవరునైనా అయ్యా నైనా ఇదిగో ప్రభా ప్రతి వారు వారి వారి పని చేయడానికి అయినా సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. అయ్యా నైనా ఈ పరిచర్యను అయ్యా మీరు ఇంకా ఉద్యోగానికి తీసుకురండి, నీకు స్తోత్రాలు. ఈ ఆల్రెడీ పేరు ఇంకా ఘనంగా మీరు జరిగించండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నైనా వందనాలు. సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను అయ్యా నైనా మీరు నైనా ఉజ్జీవంగా జరిగించండి తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మీరు ఆశలను ఇంకా మీరు బలపరచని అనేకమైన ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఆశలను కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నాయన ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. సంఘానికి ఉన్నటువంటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. తగిన నాయన సంఘానికి ఎలాంటి నాయకును, ఎలాంటి ఆలోచన ఇవ్వాలో, ఏ విధంగా ప్రభువా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలో అయ్యా నైనా తగిన జ్ఞానాన్ని నైనా మీరు నన్ను నాయకులకు మీరు అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా ప్రతి ఒక్కరు వారి వారి బాధ్యతలను గుర్తిరిగి, ప్రతి ఒక్కరునైనా వారి వారి యొక్క భారాన్ని గుర్తిరిగి పనిచేయడానికి సహాయం చేయండి ప్రభువా. మేమందరం ఇది పరలోకపు ఇల్లు ప్రభువా. అయినా ఈ ఇంటిలో మేమందరము నైనా పాలివారమై ఉన్నాం, పరిచర్య చేసేవారమై ఉన్నాం. మా పరిచర్యలు, మా యొక్క బాధ్యతలు, మా యొక్క పనులను గుర్తిరిగి నైనా శక్తి వంచన లేకుండా పనిచేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా నీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా నైనా మీకు అప్పగిస్తూ ఉన్నాం ఈ పరిచర్యను. దేవా మీరు ఉద్యోగులకు మీరు తీసుకురండి తండ్రి, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా నైనా దినదినము అన్నాడు అపోస్తలుల యొక్క కాలములో ప్రభా సంఘము నానాటికి ఏ విధంగా అయితే ఉజ్జీవింపబడిందో, నానాటికి ఏ విధంగా అయితే ప్రభా అనేకమైన నూతన ఆత్మలు చేర్చబడ్డాయో ఆ విధంగా ప్రభా ఈ సంఘాన్ని మీరు ఉంచండి తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు, స్తోత్రాలు. కాలము కొంచెంగా ఉన్నదని ప్రభా సాతానుడు నైనా వాడి యొక్క పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మేమైతే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ గ్రామాల్లో మాకు అప్పగించండి. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నైనా బిడ్డలను మాకు అప్పగించండి తండ్రి, మీకు స్తోత్రాలు. మేము అనేకమైన పరిచర్యలు ఉన్నప్పటికీ ప్రభువా అయ్యా నైనా ప్రభువా నీకు ఇష్టంగా ఏ పరిచర్య ఉంటుందో, నీకు ఇష్టంగా ప్రభువా నైనా ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో వారికి మీరు ఆత్మలను అప్పగించే దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా నైనా మీరు గుర్తిస్తూ ఉన్నారు, ఈ పరిచర్ని మీరు చూస్తూ ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు సహాయం చేయండి, మీరు నడిపించండి. గొర్రెలకు పచ్చిక ఎక్కడ ఉంటుందో ఆయన కాపరి ఆ విధంగా నడిపిస్తాడు ప్రభువా. ఆ విధంగా ప్రభువా ఇక్కడ మేము చేస్తున్న ప్రార్థనలను బట్టి కానీ, ఇక్కడ మేము చేస్తున్నటువంటి నైనా స్థితులను బట్టి కానీ మా గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు మాకు అప్పగించండి తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా నీకు